రైట్. నమస్తే. తొందరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతా ఉంది. మాట్లాడదాం దీని గురించి. మాజీ పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు గారు ఉన్నారు నాతో పాటు. డిస్కస్ చేద్దాం. నమస్తే దాదా. చెప్పండి. ఎట్లుందే, నడుస్తుందా మొత్తం? నిరుద్యోగులంతా మళ్ళీ రోడ్లు ఎక్కుతున్నారు కదా. నిరుద్యోగం ఇష్యూలో ఆల్రెడీ గవర్నమెంట్ టేకెన్ ఎ డిసిషన్. ఇప్పుడే చెప్పిన మేము భర్తీ చేస్తామని. అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా అంచెలంచెలుగా జరుగుతుంది. ఏదే కానీ తొందరపాటు చేసి మళ్ళీ అట్లా లీకేజ్ అయిందనుకో మళ్ళీ కొత్త కొట్లాట అని గవర్నమెంట్ ఆలోచన చేసి పనిచేస్తుంది. ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పాడు. అదేవిధంగా సోనియా గాంధీ తోటి అనిపించారు కాబట్టి ఆమె కూడా చాలా సీరియస్ ఉన్నది. అన్ని కూడా చెయ్యాలని అనేది నా ఉద్దేశం. మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది. ఇంకా 6 మంత్రుల్ని క్యాబినెట్ లో తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి హనుమంతరావు ఉండబోతున్నాడు దాంట్లో. ఎట్లా లేదు, హనుమంతరావు ఎందుకుంటాడండి? నేను పెద్ద రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు, క్యాబినెట్ లో నాకు ఇంట్రెస్ట్ లేదు. నేనేం అడగా, కానీ ఒక బీసీకి ఇవ్వమని అడుగుతాను. ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు అగ్రకులాల వాళ్ళు ఉండని బీసీకి ఇవ్వని అడుగుతున్నా. మీ పార్టీలో బీసీలకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం చాలా తక్కువ శాతం ఉంటుందంట, ఒక చర్చ అయితే నడుస్తుంది. చూడండి, రాహుల్ గాంధీ ఓపెన్ ప్రామిస్ చేశాడు. జితినా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయడం అన్న కనుక ఆ ఆలోచన మన రేవంత్ రెడ్డి కూడా చేస్తాడనేది నా ఉద్దేశం. గతంలో కొంతమందినే చేసింది. ఈ క్యాబినెట్ లో సరి అయిన న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. దానం నాగేందర్ లాంటి పేర్లు వినిపిస్తా ఉన్నాయి. వాళ్ళు గతంలో తెలంగాణ ఉద్యమంలో లాఠీలు పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోయారు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మంత్రి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఒక చర్చ జరుగుతుంది. పేపర్లో వచ్చింది, దాని మీద కామెంట్ చేయగానే అయినప్పుడు ఏదైనా ఆలోచన వాళ్ళే అన్నారు కదా, కొత్తగా వచ్చినటువంటి వాళ్లకు పదవులు ఇవ్వమని అన్నారా లేదా? అన్నారు. రేవంతే అన్నాడు న్యూ వర్కర్స్ ఇవ్వని అన్నారు. గెలిచిన వాళ్ళకే ఇవ్వాలి అని అంటున్నాడు. ఆ ఆలోచనలో ఆయనలో కూడా మార్పు ఉండొచ్చు అనేది నా ఉద్దేశం. సికింద్రాబాద్ టికెట్ ఇచ్చారు కదా మరి దానం నాగేందర్కి. ఇచ్చేటప్పుడు ఏం ప్రామిస్ చేసిండో, ఎందుకంటే ఆమె హైకమాండ్కి చెప్పింది కదా, దీపా మున్షి చెప్పింది కాబట్టి నిలబడ్డాడు. దీపా మున్షిని అడగాలి మీరు. నేనే అడుగుతా, నువ్వు కూడా అడుగు, మాట్లాడదాం. ఇప్పుడు గతంలో రాహుల్ గాంధీ చెప్పిండు, వేరే పార్టీలో నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు ఇవ్వరు, పదవులు ఇవ్వరు, జస్ట్ కార్యకర్తలాగా పనిచేయాలని. అవును అన్నాడు. కొన్ని ఇష్యూస్లలో కొంత వెనుకపోయినా ఫ్యూచర్లో మాత్రం తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన హైకమాండ్ మనిషి. హైకమాండ్ చెప్తేనే ఈయన పిసిసి అధ్యక్షుడు అయ్యిండు. ఇక్కడ కూడా 4 ఏళ్ళు కష్టపడ్డాడు, ముఖ్యమంత్రి అయ్యిండు. కనుక ఆయన అన్ని విధాలు ఆలోచన చేస్తాడు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు 6 మంత్రులను తీసుకుంటారు క్యాబినెట్లకి, అందులో ఒక బీసీని మంత్రి ఇచ్చే అవకాశం ఉంటుందా? దానికోసం హనుమంతరావు కొట్లాడతాడా, పోరాడతాడా? మాట్లాడుతూనే ఉంటున్నాను. కొట్లాడేది నేను ఎప్పుడు కూడా బీసీ వాయిస్ వినిపిస్తూనే ఉంటా. నా జీవితం ఉన్నంత సాగు ఇందిరాగాంధీ ఆలోచనే నాది. బడుగు బలైన వర్గాల గురించి జీవితాంతం ఫైట్ చేస్తూనే ఉంటా. నేను చెప్పడంలో అంత వెనుకపోను. తప్పనిసరిగా బీసీలకు కూడా సరి అయిన న్యాయం జరగాలనేది. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు, ఇంకా 2-3కి ఇస్తుండొచ్చు అనేది నా ఉద్దేశం. 60% ఉన్న బీసీలు ఎంతమంది మీ పార్టీలో ఉన్నారు మంత్రులని ప్రతిపక్షాలు అంటున్నారు. చూడండి, ఎన్నికలప్పుడు వేరియస్ రీజన్లో టికెట్లు ఇవ్వవలసి వస్తుంది, కానీ ప్రభుత్వం వచ్చిన విధంగా అన్ని ఆలోచన చేస్తారనేది నా ఉద్దేశం. ఇప్పుడు సీతక్కకి హోంమంత్రి అనే కొన్ని వార్తలు వస్తున్నాయి, నిజమేనా? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? సీతక్కకి హోంమంత్రి పదవి ఇస్తున్నారని ఒక చర్చ పేపర్లో చూసిన. ఆయన ఎవరు, దామోదర్ రాజు నరసింహ అన్నాడు, ఆమెకు హోం అన్నాడు, ఇంకోటి ఏదో చెప్పిండు. కానీ ఏదైనా నిర్ణయం చేసేవాడు ఎవరు? రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి పేపర్లు వచ్చిన దాని మీద నేనేం కామెంట్ చేయను. ఎందుకంటే ఎవరి ఆలోచన వారికి ఉంటుంది, కానీ ఫైనల్ గా హైకమాండ్ ఆలోచన చేస్తుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు సీతక్క కాకుండా దామోదర రాజనరసింహ, ఆయన హెల్త్ మినిస్టర్ పట్ల కొద్దిగా అసంతృప్తిగా ఉన్నాడు అనేది కూడా మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతాయా ఇప్పుడున్న మంత్రుల్లో? చూడండి, క్యాబినెట్ అనేది ఆయన ముఖ్యమంత్రి ప్రెరోగేటివ్. ఆయన ఏం చేస్తాడో ఆ తర్వాత మాట్లాడతాను. తప్పనిసరిగా దామోదర్ రాజు ఇచ్చిన ఏదైతే మెడికల్ మినిస్టర్ తప్పనిసరిగా దానికి న్యాయం చేస్తాడు. మొన్ననే వరంగల్లో పోయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా దానికి ఫండ్ రిలీజ్ చేశారు. కనుక ఆయన డిపార్ట్మెంట్లో తప్పక కొత్త జ్వరాలు వచ్చినా, కొత్తగా వచ్చినా
బడుగు బలైన వర్గాలకు సరి అయిన న్యాయం చేస్తాడు అనేది నా ఉద్దేశం. పిసిసి అధ్యక్ష పదవి రెడ్డి సామాజిక వర్గానికి వస్తుందా, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడికి వస్తుందా? న్యాయంగా చెప్పాలంటే 2 సార్లు ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి అయిండు, రేవంత్ రెడ్డి అయిండు కాబట్టి ఈసారి బీసీకి రావాలనేది నా ముఖ్య ఉద్దేశం. సో ఎవరైతే బాగుంటది మీ అభిప్రాయం? పేరు చెప్ప ఒక బీసీకి ఇవ్వడానికి మీ ప్రయత్నాలు చూడండి. బీసీ వర్గానికి ఇవ్వమని చెప్తా కానీ ఫలానానికి ఇవ్వమంటే మిగతా వాళ్ళందరూ చూసినా హనుమంతరావు ఆయన పేరు చెప్పి నా పేరు చెప్పాలి. కొత్త పంచాయతీ ఎందుకు నాకు? అది ఏదైనా ఆలోచన ఆయన చేస్తాడు. మొదటి నుంచి కూడా మన ఎవరు గౌడ్ ఉన్నాడు కదా, గౌడ్ మొదటి నుంచి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏలకు అధ్యక్షులకు వచ్చిండు, వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు, బాగా చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో రాజకీయంగా అనుభవం ఉన్నది, రాజకీయంగా పార్టీ అనుభవం ఉన్నది కనుక ఆయనకి ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మహేష్ కుమార్ గౌడ్కి పిసిసి ఇస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం అంతేనా? అంటే పని చేసే వారికి ఇవ్వాలన్నారు. ఇవాళ అందరికి నా మీద కోపం ఏంటి? రేవంత్ రెడ్డి కష్టపడ్డాడు, ఆయన ముఖ్యమంత్రి అనగానే అందరికి కోపం వచ్చింది కదా. ఈ కొత్త పంచాయతీ ఎందుకు? ఆర్గనైజేషన్కి వెళ్ళి వచ్చిండు, ఎన్ఎస్ఏకి వెళ్ళి వచ్చిండు, యూత్ కాంగ్రెస్ చేసిండు, వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు, రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్గా పనిచేసిండు. ఆయన కొంత అవకాశాలు ఎక్కువనే చెప్పగలుగుతా కానీ ఆయనకి ఇవ్వమని నేను ఎట్లా చెప్తాను? బీసీకి ఇవ్వాలి అవకాశాలు, ఎవడు పనిచేసినో ఆయనకి ఇవ్వాలి. అందులో అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన వస్తాడేమో అనేది ఊహాగానాలు ప్రతి దగ్గర కూడా అనుకుంటున్నారు. వస్తుందేమో, లెట్ దెమ్ వి కెన్ సీ దట్. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అనే ఒక ముద్ర అయితే బయట నడుస్తుంది చర్చ. ఈ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా బీసీకి వచ్చే పరిస్థితి కనిపిస్తుందా పిసిసి అధ్యక్ష పదవి? నా కాన్సెప్ట్ వీకర్ సెక్షన్. నేను తప్పనిసరిగా వీకర్ సెక్షన్లో బడుగు బలైన వర్గాలకి ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మెజార్టీ మేము ఉన్నాం, ఓట్లు మావి బీసీ ఎస్సీ ఎస్టీలో ఓట్లు ఉన్నాయి కనుక బీసీలకు ఇస్తే పార్టీకి లాభం. రాహుల్ గాంధీ కూడా అదే సందేశం కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానికి ఇచ్చిండు. క్యాస్ట్ వైజ్ సెన్సర్ అనడం, జిత్తా ఇచ్చేదారికి భాగీదారు అన్నాడు. నిన్ననే జయరాం రమేష్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని? 50% సీలింగ్ ఎత్తేయాలి, 9th షెడ్యూల్కి వెళ్ళి ఇవ్వాలి అనేది ఆయన కూడా చెప్పిండు. అది పార్లమెంట్లో కూడా డిస్కషన్ అవుతుందని నా ఉద్దేశం. దానికి పూర్తి మద్దతు నేను అందరు ఎంపీల దగ్గర కూడగడతా. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. గత 11 ఏళ్ళు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చిన, సుప్రీంకోర్టు కొట్టేస్తే ఓబీసీ పార్లమెంట్ కమిటీ సెపరేట్ చేయించిన కాబట్టి నేను తప్పనిసరిగా అదే ఆలోచన ఉంటుంది అనేది నా ఉద్దేశం. కాదు, 7 నెలలు గడుస్తుంది అధికారంకి వచ్చి, మీరు కులగణన చేస్తున్నారు, మేనిఫెస్టోలో పెట్టిర్రు, ఉద్యోగాలు ఇస్తా అన్నారు, 2500 ఇస్తా అన్నారు. ఇవన్నీ ఎక్కడ పోయినా అడుగుతున్నారు ప్రతిపక్షాలు. నేను అనేది ఏంది, కేవలం మమ్మల్ని అడుగుతాడు. 10 ఏళ్లలో ఆయన అన్ని వాగ్దానాలు పూర్తి చేసిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా? కేసీఆర్ ఇవాళ మాట్లాడుతున్నారు కేటీఆర్ గారికి. నేను అనేది ఏంటంటే అంచెలంచెలుగా ఇప్పుడు అన్నారు రైతుల ఇష్యూ, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. బిఫోర్ 15th ఆగస్టులో కూడా దాని ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. కనుక తప్పనిసరిగా ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాడు రేవంత్ రెడ్డి అనేది నా ఉద్దేశం. పైసలే లేవంటారు కదా, ఖజానా డబ్బులు లేవంటారు కదా, ఎట్లా రుణమాఫీ ఎట్లా సాధ్యమవుతుంది? ఓనర్ ఉన్నోడు ఎట్లకెళ్ళన్నా చేస్తాడు, ఎట్లన్నా డెవలప్ చేస్తాడు అనేది నా ఉద్దేశం. ఎవరైనా రుణాలే తీసుకుంటున్నారు కదా, అది కూడా ఆయన చేస్తాడు. తప్పనిసరిగా ప్రజలు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తాడు అనేది నా ఉద్దేశం.